పూరి జగన్నాథ్. ఈ పేరు వినగానే స్టైల్ గుర్తుకొస్తుంది, డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కానీ నిజం ఏంటంటే పూరి ఒక డైరెక్టర్ కాదు, అతను ఒక ఆలోచన. పూరి సినిమాలు చూస్తే మొదటగా కనిపించేది మంచి చెడు మధ్య గీత. పూరి కథలు ఒక ఊరిలో మొదలవు, ఒక సమస్యతో మొదలవుతాయి. ఆ సమస్య డబ్బు కావచ్చు, పవర్ కావచ్చు, లేదా బతకడం కావచ్చు. పూరి హీరో మంచివాడు కాదు, చెడ్డవాడు కూడా కాదు. అతను పరిస్థితిలో చిక్కుకున్న మనిషి. ఒకసారి ఆ హీరో చట్టాన్ని నమ్మడు, వ్యవస్థను నమ్మడు. ఎందుకంటే వ్యవస్థ అతన్ని ఎప్పుడూ రక్షించలేదు. పూరి జగన్నాథ్ కథలో మహిళలు దేవతలు కాదు, వాళ్ళు కూడా కోరికలతో ఉన్న మనుషులే. పూరి సినిమా మొదలవుతుంది కథతో కాదు, క్యారెక్టర్ మైండ్ సెట్ తో. హీరో ఏమి చేస్తున్నాడు అది ముఖ్యం కాదు, ఎందుకు చేస్తున్నాడు అది ముఖ్యం. ఉదాహరణకి పోకిరి సినిమా. హీరో పోలీసా, గ్యాంగ్స్టరా, లేదా రెండింటి మధ్య ఉన్న మనిషా? పూరి చెప్పే విషయం ఇదే. పరిస్థితి మారితే మనిషి నీతి కూడా మారుతుంది. పూరికి హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి, పడిపోయే రోజులు కూడా వచ్చాయి. కానీ అతను మారలేదు. పూరి ఒకసారి చెప్పాడు, సినిమా సమాజాన్ని మార్చదు, సమాజాన్ని అద్దంలా చూపిస్తుంది. ఇదే పూరి జగన్నాథ్ ఫిలాసఫీ. A పూరి ఫిల్మ్ మీన్స్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ద ట్రూత్ ఇన్సైడ్ యూ, స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. పూరి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, నీ లోపలున్న నిజం నీ ముందే నిలబడటం.